guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Welcome back to the Exploring with Janu. Guys, చాలా మంది కామెంట్ చేస్తున్నారు లైక్ అక్క నాకు పలానా ర్యాంక్ వచ్చింది, పలానా కాలేజ్లో సీట్ కావాలి అని. ఇంకొంతమంది అక్క నాకు పలానా ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అండ్ ఏ బ్రాంచ్ వస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. గైస్ మనమైతే కరెక్ట్గా చెప్పలేము. ఇది ఏపీ వాళ్ళకి అండ్ టీఎస్ వాళ్ళకి ఇద్దరు కామెంట్ చేస్తున్నారు. సో టీఎస్ వాళ్ళకైతే 2024 కట్ ఆఫ్స్ రిలీజ్ అయ్యాయి. సో మీకు నేను అంటే డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఏపీ వాళ్ళకైతే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇంత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజ్లో వస్తుంది అని అడుగుతున్నారు. సో మనమైతే కరెక్ట్గా చెప్పలేము. ఇప్పుడు నేను ఆ కాలేజ్లో మీరు అడిగిన కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అని చెప్తాను, మీరు దాని మీద ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ తర్వాత మీకు ఆ కాలేజ్లో సీట్ రాకపోతే అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో చూసుకున్నా లాస్ట్ ర్యాంక్ ఆ కట్ ఆఫ్తో ఆగిపోయింది అంతే. ఇప్పుడు దానికన్నా ముందే ఆగిపోవచ్చేమో, ఇలా జరగవచ్చు కదా. సో నేను ఇప్పుడు మీకు చెప్పిన ఒకవేళ రాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మీరు వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ని టాప్లో పెట్టుకోండి ప్రయారిటీగా. తరువాత మిగతా కాలేజ్ని లైక్ సేఫ్ సైడ్కి ఒక మంచి అంటే ఒక నార్మల్ కాలేజెస్ కొన్ని 5 to 10 మీ ర్యాంక్కి ఈజీగా సీట్ వస్తుంది అంటే బ్యాకప్ కాలేజెస్ ఉంటాయి కదా, అవి కూడా మీ ర్యాంక్కి ఈజీగా సీట్ వస్తుంది అనే కాలేజ్ కూడా ఒక 5 to 10 ప్రిఫర్ చేయండి. అండ్ మినిమం వచ్చేసి ఒక 50+ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలని కూడా అడుగుతున్నారు. ఇది వచ్చేసి 40K 50K 60K ఎంత వచ్చినా సేఫ్ సైడ్గా మీకు ఈజీగా సీట్ రావాలి అంటే, మీరు అనుకున్న బ్రాంచ్లోనే ఈజీగా సీట్ రావాలంటే మినిమం ఒక 100 అంటే 40K అబవ్ వచ్చిన వాళ్ళకి మినిమం ఒక 100+ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోండి. లైక్ అంటే మీకు బ్రాంచే కావాలి, లైక్ సిఎస్సిఏ కావాలి అనుకుంటే ఏ కాలేజ్ అయినా పర్లేదంటే అన్ని కాలేజెస్లో లైక్ ప్రయారిటీ ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. లైక్ ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టుకోండి, తర్వాత నార్మల్ కాలేజెస్, తర్వాత బ్యాకప్ కాలేజెస్. అంటే ఈజీగా మీకు సీట్ వస్తుంది అనుకునేవి లాస్ట్లో పెట్టుకోండి. మిగతాయి ఫస్ట్లో వచ్చేసి టాప్ 10 కాలేజ్, తర్వాత నెక్స్ట్ టాప్ 10 కాలేజ్, తర్వాత నెక్స్ట్ టాప్ 10 కాలేజ్, తర్వాత నార్మల్ కాలేజెస్ అన్ని, తర్వాత బ్యాకప్ కాలేజ్ కూడా ఆప్షన్స్లో పెట్టుకోండి. ఎందుకంటే సేఫ్ సైడ్కి మీకు ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. సో గైస్ నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. చాలామంది ఇలా అడుగుతున్నారు అక్క పలానా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అంటే ఏ బ్రాంచ్ వస్తుంది అని అడుగుతున్నారు. సో అలాగా మనం చెప్పలేం కదా ప్రతి ఒక్కరికి. లైక్ నేను ఒకవేళ ఇప్పుడు చెప్తాను మీకు, మీరు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది అక్క అని అడుగుతున్నారు, వస్తుంది అని చెప్తాను. అప్పుడు ఏమవుతుందని మీరు అదొక్క కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటారు. అప్పుడు మీకు ఒకవేళ సీట్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు, మీరు ఇప్పుడు ప్రయారిటీలో అది పెట్టుకోండి. అని మీకు ఆ కాలేజ్ ఇష్టమైతే ప్రయారిటీలో ఫస్ట్లోనే పెట్టుకోండి, తర్వాత మిగతా కాలేజ్ని కూడా ప్రిఫర్ చేయండి. నేను చెప్పేది అయితే ఇది. మినిమం ఒక 50+ వెబ్ ఆప్షన్ అయితే ఉంచుకోండి. లైక్ 50+ ఉంటే సేఫ్ సైడ్కి. లైక్ మీకు ఒకవేళ ఖచ్చితంగా నాకు పలానా బ్రాంచ్ కావాలి 60K 70K 80K ఇలా వచ్చిందంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టినా పర్లేదు, ఒక 100+ వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. మీరైతే ఈజీగా సేఫ్ సైడ్కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడగంగానే నేను చెప్తాను ఆ కాలేజ్ సీట్ వస్తుంది, ఈ కాలేజ్ సీట్ వస్తుంది, అప్పుడు రాకపోతే ఒకవేళ ఏం చేస్తారు. అందుకే ఒక 50+ వెబ్ ఆప్షన్స్ లేదా 100+ వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోండి. కానీ ప్రయారిటీ ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. అంటే కాలేజ్ అంటే టాప్ కాలేజ్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ టాప్ కాలేజ్, తర్వాత నెక్స్ట్ టాప్ కాలేజ్, తర్వాత నార్మల్ కాలేజ్, తర్వాత బ్యాకప్ కాలేజ్ ఇలాంటివి పెట్టుకోండి. అండ్ నేను ఇచ్చే ప్రయారిటీ ఆర్డర్ అయితే ఇది. గైస్ టీఎస్ వాళ్ళకైతే 2024 కట్ ఆఫ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే చాలామంది ఏపీ వాళ్ళు కూడా అక్క మాకు ఇంత ర్యాంక్ వస్తుంది ఏ కాలేజ్ సీట్ వస్తుంది అని అడుగుతున్నారు. గైస్ ఇప్పుడు కాలేజ్ ప్రిడిక్టర్స్ అనేవి చాలా ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే. లైక్ అలా సెర్చ్ చేయండి, కాలేజ్ దునియా అని, సాక్షి అని, ఇంకా కాలేజ్ దోస్త్ అని, ఇవి చాలా ప్రిడిక్టర్స్ ఉన్నాయి. అందులో మీరు ర్యాంక్ కొడితే కొన్ని కాలేజెస్ అనేవి సజెస్ట్ చేస్తాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే నేనైతే ఎగ్జాక్ట్గా చెప్పలేను మీరు ఇంత ర్యాంక్ వచ్చినాక ఇక్కడ సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. లైక్ అవి కట్ ఆఫ్స్ మీద ఇవన్నీ చూసుకొని చెప్పాలి. సో మీరు వచ్చేసి నేను ఇప్పుడు టీఎస్ వాళ్ళకైతే 2024 కట్ ఆఫ్స్ పెడుతున్నాను, మీరే చూసేసుకోండి. అండ్ ఏపీ వాళ్ళకైతే 2024 కట్ ఆఫ్స్ రిలీజ్ అవ్వగానే ఇలానే ఇంకో వీడియో చేస్తాను, అప్పుడు మీరు చూసుకోవచ్చు. అండ్ ఇదైతే టీఎస్ వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. హే గాయ్స్ నేను మీ జాష్నవి. చాలామంది అడిగిన మేజర్ డౌట్ వచ్చేసి కామెంట్లో చేసింది, అక్క నేను ఎంసెట్లో డిస్క్వాలిఫై అయ్యాను, డ్రాప్ తీసుకోవాలా వద్దా? అక్క నేను జేఈ మెయిన్స్లో డిస్క్వాలిఫై అయ్యాను, ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ రాలేదు, డ్రాప్ తీసుకోవాలా వద్దా అని కామెంట్ చేశారు. గైస్ మీరు డ్రాప్ తీసుకునే ముందు చాలా ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించాలి. లైక్ ఇప్పటికన్నా ఈ 2 years కన్నా ఈ 1 year బెటర్గా చదవగలనా, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలనా, అండ్ అలానే
చాలా కామెంట్స్ వస్తాయి ఆ మధ్యలో 1 year వేస్ట్ చేసావని చాలామంది అంటూ ఉంటారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఆ పిక్స్ పెడుతూ ఉంటే మీరు అప్పుడు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాగే దేని గురించి పట్టించుకోవద్దు. అండ్ బర్త్డేస్ అని, ఫ్యామిలీ పార్టీస్ అని, ఇంకా ఫ్రెండ్స్ అని ఇలాగ ఎంజాయ్ చేయాలనుకుంటే డ్రాప్ అయితే తీసుకోవద్దు. అండ్ అలానే మీరు కాన్సన్ట్రేషన్గా స్టడీస్ మీద ఫోకస్ చేయగలను. అండ్ ఇప్పటికన్నా డ్రాప్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ మంచిగా తెచ్చుకోగలను, ఓన్లీ స్టడీస్ మీదే ఉంటాను ఈ 1 year అనుకుంటేనే డ్రాప్ తీసుకోండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది.